యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన రెండవ మాటను ధ్యానం చేసుకుందాం. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే గదా. నీవు నాతో పరదైసునా నేడే ఉందో పవనుండా ఇట్లు బలికి పాపిగా చేతే ఆహా మహాత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గొల్గతా శిఖరంపై నేరస్తుడుగా అన్యాయపు తీర్పు తీర్చి గొల్గతా కొండ మీద దిగవేసి ఉన్నారు. ఆ గొల్గతా కొండలో ఇరువైపులా నేరస్తులను కూడా పట్టి వారిని కూడా ప్రభువుతో కూడా శిక్ష వేసి ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రజలు, సైనికులు, రోమీయులు మరియు యెరూషలేము వాసులు, జనసమూహము, గలిలయ స్త్రీలు, ఆయా స్త్రీలు, దూరం నుండి వచ్చిన వారు, ప్రజా సమూహములు మరియు ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధిపతులు కూడా ఉన్నారు. ఇందులో వారి వారి రీతిలో వారికి వచ్చినట్టు ఎవరి మట్టుకు వారు అపహాస్యము చేస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువు కదా అని యేసుక్రీస్తు ప్రభువును ఎత్తి పొడుస్తూ ఉన్నారు. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించరే. అతడు యూదుల రాజని పై విలాసము కూడా వ్రాసి ఆయా భాషలలో పైన వేలాడదీసి ఉన్నారు తల మీద. యేసుక్రీస్తు ప్రభు వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా అని ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని ఆయన మాట్లాడుతూ ఆ ప్రభువుని అర్థిస్తూ ఉన్నాడు. కేర్లెస్గా, లెక్క చేయకుండా. నేను నేరస్తుడనే అన్న బాధ లేదు, నాతో కూడా భారం భరిస్తూ శ్రమలో ఉన్నాడు కదా అన్న దయలేదు ఆయనకి. కఠినమైన హృదయం కలిగిన వాడై అటువంటి రిక్వెస్ట్ అంటే ఆ యొక్క ప్రాధేయపడు నైజమే లేని స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మమ్మను కూడా రక్షించమని మామూలుగా ఒక క్యాజువల్గా అడిగేశాడు. ఆలోచించేద్దాం, వీడు ఎంత కఠినుడు. అయితే రెండో వాడు వారిని గద్దించాడు. మనస్సాక్షి ఆయన హృదయంలో పనిచేస్తుంది కాబట్టి
ఆయన గ్రహించాడు, నేను పాపిని, నేరస్తుణ్ణి కాబట్టి నాకు ఈ శిక్ష తగును అని. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అనగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని గ్రహించాడు. మనకైతే ఇది న్యాయమే, మనం నేరాలు ఘోరాలు చేస్తాం కాబట్టి మనకు న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచూ ఉన్నాము. మనం ఎంతోమందిని చాలా రకరకాల బలాత్కారాలు, కఠినమైన అన్యాయాలు చేసాం, లూటీలు చేసాం, దోచుకున్నాము, చంపి ఉన్నాము. కఠినమైన హృదయాలతో మనము పాపాలు చేసాం. మనకి ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు. ఈ సంగతి ఎలా తెలుసు ఆయనకు? యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పిదము చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. అనగా ఆయనను విశ్వసించిన వాడే అయి ఉండవచ్చు, ఆయన గూర్చి ఎరిగినవాడు అయి ఉండవచ్చు, ఆయన గూర్చి కొంతమంది కన్నీటితో ప్రభు గురించి విని మాట్లాడుతూ ఉండవచ్చు. ఏదైనా కూడా తన యొక్క అంతరంగములో యేసుకు చోటిచ్చి ఉన్నాడు, తన హృదయం తెరిచి ఉన్నాడు, పాపినని ఒప్పుకుంటూ ఉన్నాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. యేసుక్రీస్తు ప్రభుకు ఒక రాజ్యం ఉందని ఎలా తెలుసు? ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభు బోధలలో ఎప్పుడో విని ఉంటాడు. అందువలనే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు పరలోక రాజ్య మర్మములు ఆయా ప్రజల సమూహాల మధ్య ప్రభు వివరించి ఉన్నారు. ఆ సమయములు విన్నాడా మనకు అర్థం కాదు. ఆ విధంగా నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. యేసుక్రీస్తు ప్రభు శిలువ శిక్షలో ఉన్నాడు, అదే మరణ శిక్ష కదా. అలాంటిది యేసు ప్రభు ఎలాగా తప్పించుకొని ఆ శిలువ శిక్ష నుండి ఈ కుడివైపున ఉన్న ఈ నేరస్తుని ఎలా రక్షిస్తాడు? ఈ నేరస్తుడు అడిగిన విషయం కూడా, యేసుక్రీస్తు ప్రభువు మరణించినా కూడా ఆయన పైన రాజ్యంలోకి వెళ్ళిపోతాడు, ఆ పరలోకంలో నుండి ఆయన తిరిగి వస్తాడు ఆయన రాజ్యంతో. ఆ రాజ్యముతో, పరలోక రాజ్యముతో ఆయన దిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప రెవల్యూషన్ ఇది! యేసు ప్రభు యొక్క పునరుత్థానమును నమ్ముతున్నట్టుగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు తిరిగి తన రాజ్యముతో భూమి మీదకి రారాజుగా రాబోతున్నాడు అన్న సంగతి కూడా అర్థమవుతుంది. ఆ రాజ్యములో నాకు కూడా స్థానము అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాడు. ఎంత బాగుంది! ఆ ప్రభు యొక్క దైవికమైన మహాప్రభావముతో ఉన్న ప్రభు చేయబోతున్న కార్యములను వివరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులే గ్రహించలేదు, గుడ్డివారుగా ఉన్నారు. మహాఘనుడైన ప్రభు ఈ కుడివైపున ఉన్న నేరస్తుని హృదయం తెరిచి పరిశుద్ధాత్మ దేవుడే తనకు బయలుపరిచి ఉండవచ్చు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడై
నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ మనకు చాలా చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఎంత బాగుందండి. అందుకు యేసుక్రీస్తు ప్రభు తక్షణమే వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. నేడు అనగా ఇప్పుడే, ఈరోజే నీవు నాతో, యేసుక్రీస్తు ప్రభువుతో కూడా పరదేశంలో ఉండు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నేను పరదేశకు వెళ్తున్నాను. ఆ పరదేశకు నేను వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకొని వెళ్తాను, కాబట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప అనుగ్రహము! ప్రభు అడిగిన వెంటనే ఈ అనుగ్రహం ఇచ్చారు అనంటే, ఈ కుడివైపున ఉన్న ఈ యొక్క నేరస్తుని యొక్క హృదయం ఎంత మెత్తగా, ఎంతగా శుద్ధిగా, ఎంత ప్రస్ఫుటముగా ప్రభు సన్నిధిలో కనబడిందో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అంగీకరించారు ఆ ఆత్మను అంటే, ప్రభు ఆ ఆత్మకు పరదేశు అనే వరం ఇచ్చి, మరి నాతో కూడా ఉంటావు అన్న గొప్ప వరం ఇచ్చిన్నారు అంటే, అతని యొక్క యోగ్యత, అతని యొక్క అద్భుతమైన ఆ స్థితి, ఆత్మీయ స్థితి మనకు అర్థమవుతుంది. నేరస్తుడే అయినా పశ్చాత్తాపం కలిగి అడిగినప్పుడు ప్రభు నేరములలో కూడా, నేరస్తులలో కూడా ఆయన క్షణకాలములోనే హృదయం తెరిపించి వారి జీవితములు బాగు చేసి పరలోకం ఇయ్యగలడు. నేరస్తుడు నమ్మి బాప్తిసం పొందుటకు అవకాశం లేదు, విశ్వసించుటకే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసించాడు, హృదయములో దేవుని యొక్క వాక్యముతో నింపుకున్నాడు, విశ్వాసముతో నింపుకున్నాడు, హృదయం తెరిచాడు. ఆ హృదయంలోకి ఆ ప్రభు వచ్చి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న గొప్ప వాగ్దానం ఇచ్చాడు. పరదేశం ఎక్కడ ఉంటుందో ఈ నేరస్తునికి తెలుసా? ప్రభు ఆ పరదేశకు వెళ్ళినప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడా, ఆయన హృదయం సిద్ధంగా ఉందా అనే విషయాలన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఒకటి ఆన్సర్: హృదయ శుద్ధి గలవారు ధన్యులుగా ఉన్నారు, వారు దేవుని చూస్తారు. ఆ యొక్క నేరస్తుడుగా మధ్యలో సిలువ వేయబడిన యేసు నేరస్తుడుగా అగుపడతలేదు ఈ కుడివైపునున్న నేరస్తునికి. ఆయన దేవుడుగా, రక్షకుడుగా, క్రీస్తుగా ఆయనకు అర్థమయ్యాడు, గ్రహించాడు. అందువల్ల ప్రార్థించుకున్నాడు. అందువలన హృదయం తెరిచి ఆ ప్రభువుని అంగీకరించి ఉండవచ్చు. అందువలనే ఆయన ఈ యొక్క ప్రాధేయపడుట అనేది జరిగింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆ నేరస్తుణ్ణి సిలువ శిక్ష అనుభవిస్తూ కూడా తనని రక్షించి తన కోరికను తీర్చినవాడు మహాప్రభు మన దేవుడు. నేరస్తుల్ని క్షమించుటలో ప్రభు పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంది. తన కోరికను సిద్ధింపచేసి ఉన్నాడు, తన ఆత్మను రక్షించి ఉన్నాడు. ఆ చివరి క్షణంలో మరణశిక్ష ముందు ఆత్మను సంపాదించుకున్న వాడిగా నిలిచిపోయి ఉన్నాడు ఈ కుడి వైపున ఉన్న నేరస్తుడు. జీవితాంతం బ్రతికినా కూడా ఆత్మను సంపాదించుకోకపోతే, మన ఆత్మ రక్షించబడకపోతే శూన్యమే, హారణి అగ్నికి వెల్లపటికి త్రోసివేయబడ్డమే జరుగుతుంది. ఈ రోజున నీ జీవితం ఎట్టి స్థితిలో ఉంది? ఎటువంటి
అపహాస్యము చేయువారి ఆ అపహాసులు చేయువారి దగ్గర మనము నిలవకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండవద్దు అన్నాడు. అపహాసించుచున్న వారే చుట్టూ ఉన్నారు, సిలువ చుట్టూ. ఆ అపహాస్యము చేస్తూనే ఒకరికొకరు జోడి అయి గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభు యొక్క సిలువ శిక్షను. మహా ఆనందముతో ఉన్నారు, సంబరముతో ఉన్నారు. పాపం చేయువారు సంబరపడతారు, అతిశయిస్తారు, సంతోషిస్తారు. కానీ వారి అంతము నరకమే, మరణమే. మరి ఒక నేరస్తుడైతే అంత పశ్చాత్తాపము లేదు, ఎదురుగా అపహసించుటే జరిగింది. ఆయన కోల్పోయి ఉన్నాడు గొప్ప భాగ్యమును. ఎంత ధన్యకరమైన ఈ జీవితము ఆలోచించండి. ఈ నేరస్తుడు సంపాదించుకున్నది తన ఆత్మను, నిత్య జీవమును. ఆ యేసు క్రీస్తు ప్రభు చివరి క్షణములు కూడా ఈ యొక్క పశ్చాత్తాపడిన నేరస్తునికి నిత్య జీవము అనుగ్రహం ఇచ్చి తన యొక్క గొప్ప రక్షణ కార్యమును జరిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి భాగ్యం ఇది! దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.